అమ్మా సీత, నీవు జ్ఞానశక్తివి. నీవు లేకపోతే సాధకుడు అజ్ఞానపు రావణ లోకంలోనే చిక్కుకుంటాడు. నాతోరా, మనం ఈ అజ్ఞాన అరణ్యాన్ని దాటి రాముడైన ఎరుకతో ఏకమవుదాం. హనుమా, నీ మాటలు నిజమే, కానీ నేనిక్కడి నుండి కదలలేను. నా సంకల్పం గట్టిది. రాముడైన ఎరుక స్వయంగా వచ్చి రావణుడైన అజ్ఞానాన్ని నాశనం చేయాలి. అప్పుడు మాత్రమే నేను విముక్తి పొందుతాను. అమ్మా, నేను రామదూతను. నాతో వస్తే నీవు నేరుగా రాముడిని చేరగలవు. ఎందుకు ఎదురు చూస్తావు? ఇప్పుడే రా. హనుమ, నీవు శక్తిమంతుడివే, కానీ నేను మాయాబంధనంలో ఉన్నాను. రాముడు స్వయంగా వచ్చి అంధకారాన్ని నాశనం చేయాలి. అప్పుడు మాత్రమే నా స్వేచ్ఛ సంపూర్ణమవుతుంది. అయితే నీ సందేశాన్ని నేను తీసుకెళ్తాను. స్వామికి చెబుతాను, మాత సీత అశోకవనంలో ఎదుచూస్తోంది అని. అవును హనుమ, వెళ్ళి నా స్వామికి చెప్పు. మీ మీద నా దృష్టి స్థిరంగా ఉంది. అజ్ఞానం నుండి విముక్తి కోసం ఎదురు చూస్తోంది. అజ్ఞానాన్ని నాశనం చేసి నాతో నా స్వామి శాశ్వతంగా ఏకమవ్వాలి.